ప్రతి క్రైస్తవ జీవితంలో, దైవజన జీవితంలో, దైవజనాంగంలో అరణ్య పాఠాలు ఉంటాయి. అరణ్య పాఠాలు. అరణ్య పాఠం అంటే కష్టాలు, బాధలు. ఉదయకాల సమయంన నాకు తెలియదు మీ జీవితంలో కూడా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వినండి, ప్రతి క్రైస్తవుడు ఈ అరణ్య పాఠాల గుండా వెళ్ళాల్సిందే. ఆమేన్. అరణ్య పాఠాలు లేకుండా అద్భుతమైన అనుభవాలు లేవు. మోషే గారి జీవితంలో అంతఃపుర అనుభవం ఉంది. 40 సంవత్సరాలు అంతఃపురంలో చాలా రాజా జీవితం జీవించాడు. కానీ 40 సంవత్సరాలు అరణ్య పాఠాలు ఉన్నాయి. అరణ్యంలో ఉన్నాడు. ఆలోచించండి, రాకుమారునిలాగా పెరిగి సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి, యుద్ధం గురించినటువంటి నైపుణ్యతలు కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. చరిత్ర ఏమంటదంటే ఉన్నతమైన కట్టడాలు కట్టించాడంట మోషే అంతఃపురంలో ఉన్నప్పుడు. అటువంటి వ్యక్తి అరణ్యములో గొర్రెలు కాసుకోవడం ఏంటి? కెన్ యూ ఇమాజిన్? ఎక్కడున్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? అండ్ అరణ్య పాఠాల్లోనే దేవుడు ఆయనను మోల్డ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకుముందు ఏమనుకున్నాడో తెలుసా? తన శక్తితో నేను నా ప్రజల్ని విడిపిస్తాను, నా బలంతో విడిపిస్తాను, నా శక్తి ద్వారా నేను ఏదైనా చేస్తాను అనుకున్నాడు. చివరికి శక్తిహీనుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. కానీ అదే మోషే భక్తుడు అరణ్యములో మోల్డ్ చేయబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ప్రభు పొమ్మంటే కూడా పోలేని స్థితికి వచ్చాడు. ఇంకా నాతో కాదయ్యా. అండ్ ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయేమో. నాతో కాదు, ఎప్పుడు మనతో కాదో అప్పుడు ఆయన జరిగిస్తాడు. ఆయన హల్లెలూయా. అప్పుడు అన్నాడు మోషే, నీ బలం కాదా, ఇప్పుడు నా బలంతో పంపిస్తా, పో, నా బలంతో పంపిస్తా. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించాడు. అద్భుతమైన అనుభవంలోనికి నడిపించాడు. అరణ్య పాఠాలు మనకు అవసరం అండి. హాగరు దేవునికి అద్భుతమైన పేరు పెట్టింది. ఎక్కడో తెలుసా? అరణ్యములో. చూచుచున్నవాడవు నీవే, అరణ్యం. అంతెందుకు, మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య 40 రోజులు అరణ్యములో ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మపూర్ణుడై బలముతో వచ్చాడంట. ఈ అరణ్య అనుభవాలు లేకుండా అద్భుతమైన అనుభవాలు రావు. మైట్ బి యూఆర్ గోయింగ్ త్రూ టుడే. నీ జీవితంలో అరణ్యం అంటే బాధలు, వేదన, అవమానాలు, అర్థం కాని పరిస్థితులు. డోంట్ వరీ. ఈ అరణ్య అనుభవాల తర్వాత అద్భుతమైన అనుభవాలు మన కొరకు దాగి ఉన్నాయి. ఆమేన్. ఒక్కసారి అరణ్య అనుభవాలు జ్ఞాపకం చేసుకో. భయము, వేదన, అపాయాలు, ఆపదలు, అవమానాలు, అర్థం కాని పరిస్థితి, భవిష్యత్తు గురించినటువంటి క్లారిటీ లేకపోవడం, మస్కగా కనపడడం. యు మైట్ బి ఆస్కింగ్ గాడ్, లార్డ్, వాట్ ఈస్ నెక్స్ట్? ఏంటి నా జీవితంలో, ఏంటి ప్రభు? లెట్స్ ట్రస్ట్ గాడ్. మణిపూర్లో కూడా అరణ్యంలోనికి వెళ్ళారు. ఈ అరణ్య అనుభవాల తర్వాత అద్భుతమైన అనుభవాలు మన చరిత్రలో చూడబోతున్నామండి. మనం వినబోతున్నాం, చూడబోతున్నాం వాటిని. ఎస్, ఈరోజు వ్యక్తిగత జీవితంలో కూడా అరణ్యం, ఒంటరితనం. మోషే ఒంటరోడు అయిపోయాడు. హాగరు ఒంటరిదైపోయింది. యేసయ్య అరణ్యంలో ఒంటరిగానే ఉన్నాడు. ఈరోజు ఒంటరితనం ఉన్నాము, గుండె నిండా బాధ, వేదన. లెట్ మీ ఎన్కరేజ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు నామమున మిమ్మల్ని ప్రోత్సహించనియండి. ఈ అరణ్య పాఠాలు ఎప్పటికీ కావు, దానికి ముగింపు ఉంది. తర్వాత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి.
అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊటని. అడుగుదామా ప్రభా, ఈ అరణ్య యాత్రలో యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ లార్డ్, యు ఆర్ మై షెల్టర్. నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నా, రండి ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్దాం. దేవా, నువ్వు తప్ప నాకు ఇంకొక ఆశ్రయం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదు. యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ లార్డ్. ద డెస్పరేట్ నీడ్ ఇన్ మై లైఫ్ ఇస్ యు, యు అలోన్. ప్రభా, నా శ్వాస నువ్వే, నా ధ్యాస నువ్వే. అరణ్య యాత్రలోన చెబుదామా, నా దాగు చోటు నువ్వే, నా నీటి మరొకసారి అరణ్య నా దాగు రాజా నువ్వే కదా, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, నా యేసు రాజా. లెట్స్ డిపెండ్ ఆన్ ద లార్డ్. ఏ పరిస్థితి అయినా ఆయనే మన ఆధారం. Where there is no way, he can make a way. అరణ్యంలో ఏముంటుందండి? అరణ్యంలో నీటి బుగ్గను ఇచ్చినటువంటి వాడాయన. అరణ్యములోనే పోషణ జరిగించాడండి ఆయన. అరణ్యంలోనే, అరణ్య యాత్రలో, అరణ్య పరిస్థితులలో ప్రభు దగ్గరగా ఉండేవాడు. భయపడొద్దు. వార్తలు వింటున్నప్పుడు కూడా ఇటువంటి భయపడొద్దు, ప్రభువుని వేడుకోవాలి. భయపడడానికి వీల్లేదు. ఈ అరణ్య పాఠాల తర్వాత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. ప్రభుకి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా.